హాయ్ హలో నమస్తే. నేను మీ పాజిటివ్ రివ్యూ విత్ ప్రేమ్. ప్రతి ఒక్కరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ లో నా ఛానల్ ఫాలో అవ్వండి. ఆల్రెడీ చెఫ్ ఏదైతే సంజయ్ గారు వచ్చారని దానికోసం నేను ఒక సెపరేట్ షార్ట్ చేశాను. ఎందుకంటే ఆయన కొంతమంది పొగిడారు, ఎవరెవరు పొగడారో దానికో షార్ట్ చేశాను. దీనిపైన ఉంటుంది, అది ప్రతి ఒక్కరు చూడాలనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆయన వచ్చాక రాజులకి మంచి మంచి ఫుడ్ తన పాటు తన అసిస్టెంట్ వచ్చాడు, మంచి ఫుడ్ పెట్టారు. అక్కడ కూడా మన వాళ్ళు చాలా బాగా ఈ వీక్ అయితే నిజంగా చెప్పాలంటే గేమ్స్ బిగ్ బాస్ పెడుతూ మాత్రం ఈ వీక్ అంత ఎంటర్టైన్మెంట్ ఈ సీజన్ లో ఎప్పుడు చూడలేదు. ప్రీవియస్ సీజన్ లో కూడా ఎంత ఎంటర్టైన్మెంట్. మెయిన్ దీనికి ముఖ్య కారణం ఎవరైనా అనిపిస్తే నాకైతే ఎమాన్యుయల్ అని చెప్తారు. ఎందుకంటే ఎమాన్యుయల్ ఏదైతే కామెడీ జనరేట్ చేస్తున్నాడో, తను ఒకరికి నామినేట్ చేయాలన్నా ఒకరితో గొడవ పడాలన్నా మాత్రం ఎందుకు ఆ గొడవ పడలేడంటే వాళ్ళతో ఒక ర్యాప్ ఉంటేనే నేను కామెడీ చేయగలను మనకు ముందు నుంచే చెప్పుకొని వచ్చాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి తను ఒక ఆల్రౌండర్ ప్లేయర్. ఏది గేమ్స్ పరంగా ఒక తను చెప్పారు ఏదైతే సంజయ్ గారు టెడ్డీ బేర్. నిజంగా ప్రతి ఒక్కరు మన ఎమ్మెల్యేతో కలిసి ఉండాలనుకుంటారు, హక్ చేసుకోవాలనుకుంటారు, తమతో గేమ్స్ ఆడాలనుకుంటారు. కళ్యాణ్ అయితే డెమోనేట్ ప్రతి ఒక్కరు కూడా ఒక స్ట్రాంగ్ ప్లేయర్ గా, ఒక కమీడియన్, ఒక ఎంటర్టైన్ ఫీల్ అయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఎమాన్యుయల్. నెక్స్ట్ వచ్చి సుమన్ అన్న కూడా చాలా బాగా కామెడీ జనరేట్ చేయడం మొదలెట్టారు. ఎందుకంటే 2-3 వీక్స్ నుంచి దగ్గర 4 వీక్స్ 5 వీక్స్ నుంచి సుమన్ అన్న మాత్రం ఆన్ ట్రాక్. ఏదైతే ఒక ఎక్స్ప్రెస్ ట్రైన్ దూసుకెళ్ళిపోతుందో అలాగా దూసుకెళ్ళిపోతున్నారు. ఈ రోజు కూడా హౌస్ లో రాజాలు రాణిలతో కూడా సుమన్ గారు ఎంత బాగా ఫన్ జనరేట్ చేశారంటే దానికి కూడా ఎమాన్యుయల్ వచ్చారు. ఎందుకంటే యాక్చువల్గా అక్కడ వాళ్ళకి తెలుసు ఎవరు వస్తే వాళ్ళకి స్క్రీన్ ప్రెజెన్స్ తెలుస్తుందో తెలుసు కాబట్టి బర్నీ గారు వస్తున్నా కూడా బర్నీ గారికి కాదు ప్రజా ఎమాన్యుయల్కి వెళ్ళాలని చెప్పారు. అక్కడ కూడా హౌస్ లో ఏదైతే బెడ్రూమ్ లో చాలా బాగా. కానీ సుమన్ మాత్రం అక్కడ కామెడీ అంటే కామెడీ కొట్టబోయి ఎమాన్యుయల్ కంగమని కొట్టేస్తారు. అక్కడ బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏదైతే గేమ్ పెట్టాలనుకున్నారు ప్రజలుగానే ఉండిపోయారు. ఇది ఈ గేమ్ లో అయితే మైనస్ ఏదైనా ఉంది అంటే మాత్రం ప్రజలకి ఎటువంటి ప్రయోజనం లేదు. ఏదైతే గౌరవ్ ఎమాన్యుయల్ మన బర్నీ గారికి సుమన్ అంటే వాళ్ళ తరపు నుంచి కూడా ఒక పర్సన్ కి ఒక్క గేమే ఆల్రెడీ పెట్టారు. ఏదైతే బర్నీ మన గౌరవ్ ఆడారో అక్కడ కమాండ్ అయ్యారో ఆల్రెడీ అక్కడ వాళ్ళు ఓడిపోయారు, వాళ్ళు కమాండ్ ఓడిపోయారు. ఆ ఒక్క గేమ్ పెట్టి పొజిషన్ యాక్చువల్ గా 3-2-1 అంటే ర్యాంక్ ప్రకారం వెళ్ళే పొజిషన్ లాగా పెట్టారు ఈసారి. బట్ వీళ్ళకైతే ఎక్కువ కమాండ్ కి రాజులకే పెట్టారు. కానీ ప్రజల నుంచి ప్రజలకి ఒక పర్సన్ అయినా ఒక ఛాన్స్ ఇస్తే బాగుండు అనిపోయి నాకు అనిపించింది. నా ఒపీనియన్ చెప్తున్నా, మీకు ఏది అనిపించింది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఏదైతే గేమ్ పెట్టారు రాజుల ముగ్గురు డిసైడ్ అయ్యి ఎవరైతే ఆడాలనుకుంటున్నారంటే కళ్యాణ్ పేరు నిఖిల్ రీతు చెప్తే కళ్యాణ్ కూడా నాకు తెలుసు కళ్యాణ్ మనసులో తనుజాకి హెల్ప్ చేయాలని మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. హెల్ప్ చేయాలని యాక్చువల్ గా వాళ్ళిద్దరిలో ఎవరైతే కళ్యాణ్ తిన్ని సెలెక్ట్ చేసుకున్నారు మన సంజన గారు. బట్ సెలెక్ట్ చేసుకున్నాక వాళ్ళిద్దరి మధ్యలో ఎవరైతే కళ్యాణ్ ఆడాలనుకున్నారో కళ్యాణ్ వచ్చేసరికి ప్రజలకు సెలెక్ట్ చేసుకున్నాక కళ్యాణ్ వచ్చేసరికి మాత్రం తనుజాకి ఛాన్స్ ఇచ్చారు. నాకు అక్కడైతే గేమ్ బాగా ఇద్దరు తను కూడా చాలా బాగా ఆడింది అండ్ తిను చాలా బాగా. బట్ ఎందుకంటే తనకి మాక్సిమం 3-4 మినిట్స్ దగ్గర 5 మినిట్స్ అయినా ఉండొచ్చు ఏదైతే టైం. బట్ తిని ఏదైతే పెట్టేశాడో మిగతా విషయానికి ఎందుకు టైం వేస్ట్ చేశాడో అంటే తనుజాకి విన్ చేయాలని అలా చేశాడో లేదంటే మనకి నెక్స్ట్ హోస్ట్ గా తెలుసు. లైవ్ లో మాత్రం తినైతే కావాలని, ఎందుకంటే ప్రతిదీ 4 ఏమన్నా 4 పెట్టాడు. అబ్బా 5వది అన్ని పెట్టాను ఒక్కొక్కటి ఒక 4 టైమ్స్ ఇలా ఇటువట్టు ఏది సెట్ అవ్వట్లేదు, ఈ కలర్ లో ఏది లేదంటే ఆటోమేటిక్ సెట్ అయిపోద్ది. బట్ తనది చేయకుండా తనూజా చేసింది. తనూజా చేసిన తర్వాత కూడా తన ఆ పొజిషన్ అలాగే ఉంచి వదిలేయడం అయింది. తనూజా వచ్చి ఇప్పుడు రానే అయింది. తిన ఏదైతే కళ్యాణ్ ఉన్నాడు కమాండ్ అయ్యింది. దీని తర్వాత కూడా చాలా బాగా ఫన్ జనరేట్ చేశారు మన సుమన్ గారు మన ఎమాన్యుయల్. దాని విషయంకి వచ్చేసరికి ఏదైతే ఈ రోజు వీళ్ళ ముగ్గురులోనే బిగ్ బాస్ గేమ్ పెడతారని మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఏదైతే కొత్త ప్రోమో వచ్చిందో అది చూడడం మీద జరిగింది. నెక్స్ట్ ఎవరైతే కెప్టెన్ అవుతారో వాళ్ళ కోసం ఒక ఫుల్ ఎపిసోడ్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు చూస్తారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్.